హాయ్ అండి. సింపుల్‌గా మనకి ఇంట్లో ఉన్న రైస్ బ్యాగ్‌తో మనం ఇలా ఒక బాస్కెట్ అనేది తయారు చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఉన్న క్లాత్‌తోనే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి మనకిది. దీనికి నేను మనకి బియ్యానికి గానీ, లేపోతే సరుకులు తీసుకునే నెలవారీ సరుకుల్లో గోతాలనేవి వస్తుంటాయి కదండీ! అలా ఒక గోతం అనేది తీసుకున్నాను. రైస్ బ్యాగ్ అనేది. అలానే మనకి పెట్టుబడి ముక్కలని, జాకెట్ ముక్కలు లేదంటే ఏదైనా క్లాత్ అనేది ఉంటుంది గదా! ఆ క్లాత్‌తో మీకు కుట్టి చూపిస్తాను. ఇప్పుడు నేను గోతం అనేది ఒకటి తీసుకున్నానండి. రైస్ బ్యాగ్ అనేది ఒకటి తీసుకున్నాను. దానికి చివరననేది కట్ చేసుకొని, ఒక పక్క అంచు కూడా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటే అంటే ఇప్పుడు మనం 25 కిలోల బస్తాకైతే చిన్న బ్యాగ్ అనేదే వస్తుంది కాబట్టి, చిన్న గోతమే ఉంటుంది కాబట్టి చక్కగా సరిపోతుంది. అది వచ్చేసరికి చివర్ల కటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా బారుగా కూడా ఒక పక్కే కట్ చేసుకోవాలి. 2 పక్కల కట్ చేసుకోకుండా. మన దగ్గర పెట్టుబడికి వచ్చిన ముక్కలు ఉంటాయి కదండీ! లేదంటే ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా కూడా లేదా చున్నీ ఉన్నా లేకపోతే పాత శారీస్ ఉన్నా కూడా వాటి మీద ఇలా అనేది కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం పాత వస్తువులు పెట్టుకోవచ్చు, బుక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం డైలీ యూజ్ చేసుకునే మనం డ్రెస్సులు కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే గోతాన్ని ఇలా కటింగ్ చేశాను కదా! కట్ చేసిన దాని మీద ఇదిగోండి మనకి ఇటు పక్క డిజైన్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి అది వచ్చేసరికి లోనకల్లే ఉండాలి. ఈ వైట్‌గా ఉన్నది బయటకల్లే వచ్చేటట్టు చూసి పెట్టుకోవాలి. నేనైతే నాకు పెట్టుబడి పెట్టిన ముక్క ఒకటి ఉందండి. దాంతో నేనైతే కుడుతున్నాను. ఇలా మన దగ్గర ఉన్న ముక్క అనేది తీసుకొని దాని మీద పెట్టుకొని మంచి చెడు అనేది అంటే మంచి వైపు ఎలా అనేది చూసుకొని క్లాత్ అనేది పెట్టుకోవాలి కింద. దాని మీద గోతం అనేది పెడుతున్నానండి. అంటే డిజైన్ ఉన్నదేమో లోన పక్క ఉండేటట్టు, వైట్‌గా ఉన్నది బయట పక్క ఉండేటట్టు పెట్టుకొని చుట్టూరు కుట్టు అనేది ఒకటి వేసుకోవాలండి. క్లాత్ అనేది మడుచుకుంటూ గోతం మీద. మిషన్ లేని వాళ్ళు పెద్ద సూదితో టాకాలు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిలో మనం యూజ్ చేసినవి గానీ, చేయనివి గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అర్మార్‌లో మనం అనేది ఇది బ్యాగ్ అనేది పెట్టుకుంటే మనకి చాలా ప్లేస్ అనేది కూడా సేవ్ అవుతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఏడు తిరిగి నెలవారీ సరుకుల్లో గానీ, లేకపోతే మనం ఈ బియ్యపు 25 కిలోల బస్తాలకి మనకి ఎక్కువగా ఈ గోతాలనేవి వస్తూ ఉంటాయి కదా! వాటిని ఇలా మనం ఇంట్లోకి ఉపయోగించుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా నేను ఒక పక్క అంచు అంటే క్లాత్ అనేది ఎక్కువగా ఉంది పట్టా కన్నా. దాని మీద క్లాత్ అనేది పెట్టి కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా బారుకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనం మిషన్ లేదు అనుకున్న వాళ్ళు పిన్నులతో కూడా దగ్గరగా టాకా అనేది పిన్నులు కొట్టుకున్నా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇది మనము బరువుగా పట్టుకునేది కాదు కదండీ! మనము ఏందంటే ఒక అరమారలో పెట్టుకొని వస్తువులు పెట్టుకునేదే కాబట్టి మనం పిన్నులతో కూడా టాకా కొట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం అలా బారుగా పిన్నులతో టాకా కొట్టుకున్నా కూడా ఉంటుంది. లేదంటే సూత్తో ఒక టాకా అనేది వేసినా కూడా ఉంటుందండి. ఇలా 4 పక్కల అంచు అనేది కుట్టుకోవాలి. మనకి కనిపించే కలర్ అనేది లోనకి వెళ్ళిపోయి వైట్ కలర్ ఒక్కటే బయట కనిపించేలాగా కుట్టుకుంటే చూడటానికి అనేది బాగుంటుంది. ఇలా సరి చేసుకుంటూ నేనైతే బారుగా కుట్టు 4 పక్కల అనేది వేశాను. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాకే మనం బాక్సు షేప్ వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి ఇది. ఇలా అయితే బార్‌కి ఒక కుట్టు అనేది వేసుకోవాలి 4 పక్కల. ఇదిగోండి ఇలా 4 పక్కల క్లాత్ ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం మడత పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చామంటే నీట్‌గా ఉంటుందండి. ఇలా 4 పక్కల కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్ షేప్‌లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి 2 మడతల మీద వేశాను. 2 మడతల మీద పెట్టి మూలన అంటే మనకి మూల వస్తుంది కదండీ! ఆ మూలన నేనైతే 5 పెడుతున్నానండి. 5 పెడితే మనకి కింద వచ్చేసరికి వెడల్పు ఎక్కువగా వస్తుంది. పొడుగు 5, వెడల్పు 5 అనేది పెడుతున్నాను. ఇలా బాక్స్‌లా గీసుకొని దాన్ననేది అలా కట్ చేసుకోవాలి 2 పక్కల. ఇప్పుడు నేను కుట్టిన దాన్ని ఒక మడత అనేది వేశాను. వేసినప్పుడు మనకి మడత అనేది వచ్చేది కదండీ మధ్యకి. ఆ మధ్య పక్క అనేది కుట్లు వేయాలి. ఓపెన్‌గా ఉన్న కళ్ళే కాదు కట్ చేసేది. మధ్యకి మడత పెట్టిన కాడ కటింగ్ అనేది చేసుకోవాలి. పొడుగు 5, వెడల్పు 5 అనేది పెట్టుకొని బాక్స్ లాగా గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్క కూడా మనకి మనం బాస్కెట్ పట్టుకోవడానికి వీలుగా తాడుగా కూడా కుట్టుకోవచ్చు. అది కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి ఉపయోగపడదంటూ ఏం లేదు. ఇదిగోండి 2 పక్కల పొడుగు 5, వెడల్పు 5 పెట్టుకొని ఇలా గీసుకొని నీట్‌గా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్నది చక్కగా మనం మిషన్ మీద ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి.
లేదంటే టాకా అయినా సరే చేత్తో అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే క్లాత్ కాబట్టి కదిలిపోకుండా నీట్‌గా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా మనకి బందులాగా ఉపయోగపడుతుంది. దాంట్లో కూడా మనకి యూజ్ అయ్యేదే ఉంటుంది. ఇలా 2 పక్కల కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కుట్టుకోవాలి. అంటే క్లాత్ అనేది లెగవకుండా నీట్‌గా అలా ఉండేటట్టు క్లాత్ మీద ఒక కుట్టు అనేది వేసుకున్నాము అంటే తర్వాత మనం మడత అనేది పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేశానో పలక్క దాని మీద ఒక కుట్టు అనేది వేసుకుంటున్నానండి. పిన్ మిషన్ ఉన్నవాళ్ళు పిన్ మిషన్తో ఒక టాకా అనేది కూడా 2 పక్కల వేసుకున్నా కూడా కదలకుండా ఉంటుంది. దీనికి మిషనే ఉండాలి అని అయితే ఏమీ లేదండి. సింపుల్గా చేసుకుంటానికి యూజ్ అవుతుంది. మనం ఏదైనా యూజ్ చేయని వస్తువులు కానీ లేకపోతే పిల్లల బుక్స్ కానీ ఏదైనా సరే మనం ఒక మూలన అలా అంటే ఒక అరమార్లో పక్కన పెట్టుకుంటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. విడిగా అలా డైరెక్ట్గా అరమార్లో మనకి పెట్టుకునే బదులు ఇలా ఒక బ్యాగ్ తయారు చేసుకొని బ్యాగ్లో పెట్టుకున్న చూస్తానికి బాగుంటుంది. ప్లస్ అదే కాకుండా మనకి చాలా ప్లేస్ అనేది సేవ్ అవుతుంది. ఇదిగోండి మనం ఇప్పుడు కట్ చేసిన 2 పక్కల అలా అనేది ఒక కుట్టు వేసుకున్నాం కదా. కుట్టు వేసుకున్నాక ఇప్పుడు అంచులు అనేది జాయిన్ చేయాలి. ఇప్పుడు కట్ చేసింది మనం పక్కన పెట్టేసి 2 పక్కల అంచులు అనేది జాయిన్ చేయాలి ముందుగా. నేను మిషన్ మీద కాబట్టి 2 కుట్లు అనేది వేస్తున్నాను. మిషన్ ఎందుకంటే పట్టానే కాబట్టి మనకు ఈజీగానే దిగుతుందండి. ముందుగా 2 పక్కల జాయింట్ అనేది వేస్తున్నాను. దాని తర్వాతే మనం ఆల్రెడీ కట్ చేసిన దాన్ని జాయిన్ చేయాలి. ముందుగా 2 పక్కల అంచులు అనేది జాయిన్ చేయాలి. ఇదిగోండి అటుపక్క ఇటుపక్క అంచు అనేది నేను జాయిన్ చేస్తున్నాను. దాని తర్వాతే మనం కట్ చేసింది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసినాక మనకి ఇది ఇప్పుడు ఒక బాక్స్ లాగా అనేది అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది ఒక బాక్స్ లాగా అయితే అయిపోతుంది. 2 పక్కల కుట్టు అనేది వేసేసాం కదా. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసింది ఉంది చూసారా, దాన్ని వచ్చేసరికి మనం ఇలా నిలువుగా తీసి అంటే ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసాం కదా అడ్డం పలగ్గా, దాన్ని మనం నిలువుగా ఇలా అంచు అనేది కలుపుకుంటూ బాక్స్ అల్లే తీయాలండి. ఇదిగోండి ఇలా అనేది ఉన్నదాన్ని ఇలా మధ్యలోకి పట్టుకొని లాగితే ఈ చివరున్న కోణాన్ని ఫస్ట్ ఉన్న కోణాన్ని కలపాలి. కలిపితే అప్పుడు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకున్నాము అంటే మనకి కింద అనేది బాక్స్ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూసారు కదా, నేను చెప్పేదానికన్నా కూడా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది పడుతుంది. ఇలానే 2 పక్కల మనం అనేది కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది వేసుకుంటే కింద వచ్చేసరికి మనకి బాక్స్ షేప్లో పలగ్గా అనేది వస్తుందండి. ఇదిగోండి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడైనా ఎక్కువ తక్కువలుగా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. దీంట్లో మనం గట్టిగా ఉండటానికి ఏదైనా అట్ట ముక్క కానీ లేకపోతే ఏదైనా అట్ట ఉన్నా కూడా అలాంటిది పెట్టుకుంటే చక్కగా నీట్గా ఉంటుందండి. కింద ఇలా మర్చుకొని చక్కగా నీట్గా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటున్నానండి నేను. ఇలా వేసుకున్నప్పుడే మీకు ఆకారం అనేది అంటే మనకి బాస్కెట్ మోడల్గా ఆకారం అనేది కనిపిస్తుందండి చక్కగా. ఇదిగోండి ఇలా ఒక కుట్టు అనేది వేసుకున్నాక దీన్ని మనం తిరగతిప్పితే మనకి ఇప్పుడు దీనికి మనకి బాస్కెట్ లాగా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, కింద వచ్చేసరికి పలకలాగా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు వీటిని మనం అరమార్లో పెడితే తీయటానికి వీలుగా పక్కన మనం పట్టుకుంటానికి వీలుగా మనం క్లాత్ అనేది పెట్టచ్చండి. ఇదిగోండి కింద పక్క అనేది కుట్టేసాం కదా, దాన్ని సరి చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక కట్ చేసిన దాన్ని మనం 2 మడతల మీదుగా అంటే ఒక పక్క ఆల్రెడీ అంచు కుట్టే ఉంది కాబట్టి దాన్ని ఇలా 2 మడతల మీదకి వేసి ఒక కుట్టు అనేది బారుగా వేసుకుంటే మనం పట్టుకుంటానికి వీలుగా బొంద అనేది రెడీ చేసుకోవచ్చండి. మనం రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి ఇలా 2 పక్కల మనం కట్ చేసిన క్లాత్ని మడిచి బొందల్లే కుట్టానండి. దీన్ని ఇప్పుడు నేను మధ్యకల్లే పెట్టట్లేదండి, అంటే సైడులను పెడుతున్నాను. మనం అరమార్లో పెట్టిన లాగటానికి వీలుగా నేను అటుపక్క ఇటుపక్క సైడుని అనేది పెడుతున్నాను. ఒక 4 ఇంచులు కిందకి అంటే మనం కొలుసుకొని 4 ఇంచుల కిందకి ముందుగా మంచి వైపు పెట్టుకొని అలా రఫ్ లాగుతూ ఒక కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు రెండో పక్క కూడా అలానే లాగితే అంచు అనేది పట్టుకొని లాగటానికి వీలుగా ఉంటుందని చెప్పి, ఒకవేళ కాదు అనుకుంటే మనం బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇంకొంచెం బాగా పొడుగు అనేది మనం బొందులు అనేది కుట్టుకొని మధ్య వైపు పెట్టుకున్నాము అంటే కనుక బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి కూడా అంటే బాగానే ఉంటుంది.
ఇదైతే మనం ఇంట్లో అర్మార్లో పెట్టుకుంటానికైతే ఇలా లాగటానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇదిగో చూసారు కదా, ఇలా నేను సైడులనైతే వేశాను. లేదు అనుకున్న వాళ్ళు కొంచెం పెద్దది మధ్యలో ఇట్లా ముందు పక్క కూడా వేసుకోవచ్చు. ఇదిగో చూసారు కదండి, బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనమే 10 నిమిషాలు ఈ బ్యాగ్ అనేది కుట్టుకోవచ్చు. ఇదిగోండి నేను ఒక అట్ట ముక్క అనేది కింద అనేది పెడుతున్నాను. అలా కింద ఒక అట్ట అనేది పెట్టామంటే అది స్టిఫ్గా అలా ఉండిపోతుంది. ఇదిగో చూసారు కదా, బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ బ్యాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నేను బుక్స్ పెట్టి చూపిస్తున్నాను. మనం యూజ్ చేసేవి కానీ చేయనివి కానీ కూడా ఇలా బుక్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా పక్కన కుట్టినవి ఏంటంటే అరలో నుంచి మనం బ్యాగ్ లాగటానికి వీలుగా ఉంటుందని నేను పక్కన పెట్టాను. లేదు అనుకుంటే ఇలా మనం యూజ్ చేసుకునే మన డ్రెస్సులు కానీ, జీన్స్ ప్యాంట్లు కానీ, షర్ట్స్ కానీ, లేకపోతే చిన్నపిల్లలవి కూడా ఇలా మనం ఒక ఆర్డర్లో సర్దుకొని పెట్టుకొని యూజ్ చేసినాక క్లీన్ చేసుకున్నా కూడా మనం అలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి అర్మార్లో మీకు పెట్టి చూపిస్తున్నాను. ఎంత సోట్ అనేది మనకి సేవ్ అవుతుందో చూడండి. అర్మార్లో ఇలా ముందుకు లాక్కొని మనకు కావాల్సిన డ్రెస్ అనేది తీసుకొని చక్కగా పైన కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం లోనకు అనేది నెట్టేసుకున్నాము అంటే మనకి చాలా ప్లేస్ అనేది సేవ్ అవుతుందండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.